హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో టుడే టాపిక్ వచ్చేసి లాస్ట్ టైం మనము ఎస్పీ స్టోర్ ప్రొసీజర్ డీబగ్గింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసాం లాస్ట్ వీడియోలో. లైక్ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎస్టర్డే ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనం డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది మనం ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేస్తే మనకు లైక్ అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎస్టర్డే ఒక ఎస్పీలో ఓన్లీ వన్ పారామీటర్ ఉంది. సో దానివల్ల ఈరోజు ఒక న్యూ ఎస్పీ తీసుకున్నాను అనమాట. సో ఆ ఎస్పీ వచ్చేసి యుఎస్పి అంటే యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్ అప్డేటెడ్ ఎంప్లాయీస్ హైయర్ ఇన్ఫర్మేషన్. అంటే మనకు మన ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్ లో స్టోర్ చేసి ఉంటారు అనమాట. సో ఈ యొక్క డేటాబేస్ ఏంటంటే అడ్వెంచర్ వర్క్ 2017 డేటాబేస్. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టుడే వచ్చేసి సేమ్ కంటిన్యూనెస్ ఎస్టర్డే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో డీబగ్గింగ్కి, ఆ డీబగ్గింగ్ ప్రాసెస్కు సమ్ పారామీటర్స్ అనేవి, సో హయ్యర్ పారామీటర్స్ ఉన్నటువంటి ఆ, ఈ యొక్క ఎస్పీని తీసుకున్నాను. ఈ ఎస్పీలో మనము పారామీటర్స్ వాల్యూస్ని ఏ విధంగా పాస్ చేయాలి, పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత మనం ఎక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటే మనకు అవుట్పుట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ. ఐ అంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్, మీరు ఎవరైతే నా వీడియో వాచ్ చేస్తున్నారో, లైక్ చూస్తున్నారో, వాళ్ళు నాకు ఒక చిన్న సపోర్ట్ చేయండి చాలు, అంతే. మీరు ఏం చేయొద్దు, జస్ట్ లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదు మీకు ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఉందంటే జస్ట్ ఇట్స్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేసి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు కొంచెం బూస్టప్గా అప్డేట్ ఇవ్వండి చాలు, అంతే. ఐ విల్ గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీ డే అండ్ ద క్లియర్ ప్రాసెస్. సో కమింగ్ టు టాపిక్, ఇది వచ్చేసి ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్లో మనము ఈరోజు సమ్ పారామీటర్స్ పాస్ చేసి ఆ పారామీటర్స్ నుంచి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఆ యొక్క సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎక్కడ రాసుకోవాలనేది క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్లో మనకు హ్యూమన్ రిసోర్సెస్ అనే యొక్క స్కీమాలో హ్యూమన్ రిసోర్స్ స్కీమా గురించి కూడా లాస్ట్ సెకండ్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్కీమా మన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే, స్కీమా కూడా ఎందుకు మ్యాండేటరీ అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి సమ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బిజినెస్ ఎంటిటీ, రెండు వచ్చేసి జాబ్ టైటిల్, సెకండ్ వన్ వచ్చేసి హైర్ డేటా, ఫోర్త్ వన్ వచ్చేసి రేట్ రేట్ చేంజ్ రేట్ అండ్ రేట్ అండ్ ద పే ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్సో కరెన్సీ ఫ్లాగ్. సో ఇవన్నీ మన పారామీటర్స్ అనమాట. ఈ యొక్క పారామీటర్స్కి మనం ఏ విధంగా లైక్ వాల్యూస్ పాస్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో నేను ఆల్రెడీ ఈ యొక్క ఎస్పీని లైక్ గోత్రు అయ్యి అనాలిసిస్ చేసి దీనికి సమ్ పారామీటర్స్ ఇచ్చాను. ఈ పారామీటర్స్ ఏ విధంగా ఇచ్చాం రాశానని కొంచెం ఇక్కడ చూద్దాం, సరేనా. నేను ఆల్రెడీ ఈ యొక్క సర్వర్లో నేను యాడ్ చేస్తున్నాను. మనకు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, సరే. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా ఒక స్టోర్ ప్రొసీజర్ని తీసుకున్న తర్వాత ఆ స్టోర్ ప్రొసీజర్లో మనం ఏదైనా లైక్ డీబగ్గింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మన యొక్క ప్రొసీజర్ ఏదైతే ఆర్డర్ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ నుంచి అప్ టు మన పారామీటర్ నుంచి హ్యాజ్ అనే ఇంతవరకు మనం కామెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ పారామీటర్స్ మనం వాల్యూస్ పాస్ చేస్తున్నాం కాబట్టి సో మనకు అది అవసరం లేదు. సో యాజ్ వరకు మనము కామెంట్ చేసి ఇక్కడ మనం పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. సో లైక్ యూ కెన్ పాస్ ద పారామీటర్స్. సో బిజినెస్ ఎంటిటీ అనేది 1 తీసుకున్నాను. సో ఫస్ట్ యూ కెన్ డిక్లేర్ అని రాసి, తర్వాత నీకు ఏ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ రాసి, వేరియబుల్ నేమ్ రాసి, దాని యొక్క డేటా టైప్ రాసి, దాని యొక్క వాల్యూ ఎంత పాస్ చేస్తున్నావు. సపోజ్ నేను పాస్ చేస్తున్న పారామీటర్ ఇస్ 1. సో నెక్స్ట్ సేమ్ అలాగే వేరియబుల్, డేటా టైపు, మనం ఏంటి పాస్ చేస్తున్నాం అనేది సీనియర్ ఇంజనీర్. సో నెక్స్ట్ సీనియర్ ఇంజనీర్ డీటెయిల్స్ కనుక్కోవడానికి కోసం ఈ యొక్క వాల్యూని పాస్ చేస్తున్నాం. అంటే హైయర్ డేట్ ఎప్పుడు, రేట్ ఛార్జ్ డేట్ ఎప్పుడు, లైక్ రేట్ మనీ అంటే ఎంత, 75,000 అండ్ పే ఫ్రీక్వెన్సీ టెంటేటివ్ 1 తీసుకున్నాను. లైక్ కరెన్సీ ఫ్లాగ్ లైక్ 1 తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో లైక్ మీకు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏ విధంగా ఉంటాయి, లైక్ క్యారెక్టర్ డేటా టైప్ ఏంటి, లైక్ క్యారెక్టర్ డేటా టైప్స్ అంటే ఏంటి, లైక్ డేట్ అండ్ టైం అంటే ఏంటి, లైక్ మనీ రిలేటెడ్ డేటా టైప్స్ ఏంటి, ఫ్లోట్ ఇంట్ అంటే ఏంటి, ఈ యొక్క డేటా టైప్స్ అన్ని క్లియర్గా మీకు కావాలి అంటే నెక్స్ట్ సెక్షన్ చెప్పాలి అంటే మీరు
మీ యొక్క వ్యాలిడ్ కామెంట్ని కామెంట్లో యాడ్ చేయండి. ఎస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి. నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో అవి మీకు డేటా టైప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇన్ డెప్త్గా క్లియర్ ఆఫ్ ఇన్ ద రియల్ టైప్ సినారియోలో మనం డేటా టైప్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము, ఏ డేటా టైప్స్ అనేది మనకు మేజర్ ఇంపార్టెంట్. క్యార్ అంటే ఏంటి, వేర్ క్యార్ అంటే ఏంటి, వేర్ క్యార్ మ్యాక్స్ అంటే ఏంటి, దాని యొక్క లెంత్ ఎంత పడుతుంది, బిట్ లైక్ వర్క్ బైట్ అంటే ఎంత, 2 బైట్స్ అంటే ఎంత. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దెన్ నేను ఈ యొక్క లైక్ వేరియబుల్ ఈ యొక్క పారామీటర్కి వాల్యూస్ పాస్ చేసి నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నుంచి బిగిన్ అయింది అనమాట. ఇక్కడ తను ఏం చేశాడు, అప్డేటెడ్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ టేబుల్లో అప్డేట్ చేస్తున్నాడు అనమాట. సో జాబ్ టైటిల్ అండ్ దెన్ హైర్ డేటు, లైక్ కరెన్సీ ఫ్లాగ్, అండ్ దెన్ వేర్ ఎక్కడ అప్డేట్ చేస్తున్నాడు అంటే, సో లైక్ బిజినెస్ ఎంటిటీ అనే ఒక కాలంలో లైక్ బిజినెస్ అనే వేరియబుల్ ఎంటిటీ అనేది యాడ్ చేస్తున్నాడు. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తే అది అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ రాస్తున్నాడు. మళ్ళీ దాన్ని అదే విధంగా డేటా ఏ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాడు అంటే హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయీ పే హిస్టరీ అనే ఒక టేబుల్లో తను లైక్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏ ఫీల్డ్స్ని యూజ్ చేస్తున్నాడు అంటే బిజినెస్ ఎంటిటీ ఐడి అండ్ దెన్ రేట్, చార్జ్ రేటు అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేసి వీటికి వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాడు. ఈ వాల్యూస్ అనేది ఎక్కడి నుంచి సబ్ డైరెక్ట్గా వేరియబుల్ నుంచి పాస్ చేస్తున్నాడు. సో ఇక్కడికి ఎస్పీ అనేది ఎండ్ అయిపోయింది. సో ఏంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఎంప్లాయ్ డీటెయిల్స్, శాలరీ, లైక్ డేట్ ఆఫ్ లైక్ జాయినింగ్ గెస్ట్ డేట్ అనేసి ఉందా లేదని చెక్ చేసుకొని తను వ్యాలిడ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసేసి ఎస్పీ రాశారనమాట. ఈ ఎస్పీ వర్క్ అవుతుందా లేదా మనం ఇచ్చిన వాల్యూస్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, మనం ఇచ్చిన వాల్యూ ఏదైనా రిఫ్లెక్ట్ కాలేదా, సపోజ్ మన డెవలప్మెంట్లో లైక్ జాబ్ టైటిల్ కావాలి, ఈ జాబ్ టైటిల్ రాసి ఈ జాబ్ టైటిల్ ఇచ్చినప్పుడు మనకు ఆ యొక్క టేబుల్లో మనకి ఈ యొక్క వాల్యూ సీనియర్ ఇంజనీర్ రిఫ్లెక్ట్ కావాలి అనే సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫీల్డ్ యాడ్ చేసి ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయమంటారు. సో అలాంటిది ఇది ఒక చిన్న ఎస్పీ అనమాట. సో ఈ ఎస్పీని ఈ విధంగా డిక్లరేషన్ చేసి ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేసాను. ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత మనము ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో ఎందుకంటే సెలెక్ట్ ఇన్ ద సెన్స్ ప్రింట్ కదా, మనకు వాల్యూని ప్రింట్ చేసే పర్పస్ కోసం రాసుకుంటాం అనమాట. సో ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ రాసానంటే అప్ టు ఎండ్ మనకు ఈ యొక్క ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి ఈ యొక్క లైక్ వ్యాలిడేషన్ లైక్ ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ ఎండ్ అయిన తర్వాతనే దానికి స్టోర్ ప్రొసీజర్ లైక్ మన యొక్క కాన్సెప్ట్ లైక్ మనకు బిగిన్ అండ్ ఎండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే మనకి కావాల్సినటువంటి ప్రింట్ అవుట్పుట్ అనేది మనకు లైక్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి అనమాట. మనం మధ్యలో కోడ్లో రాయకూడదు. మధ్యలో కోడ్ రాస్తే ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు ఎర్రర్. ఓకేనా? సో అందువల్ల నేను ఏం చేశానంటే ఎండ్లో రాసుకున్నాను అనమాట. ఏమని రాసుకున్నాను, సెలెక్ట్ రాసి నీకు వేరియబుల్ నేమ్ ఇచ్చాను, వేరియబుల్ లైక్ ఫీల్డ్ నేమ్గా రాసుకున్నాను. అంటే అడ్డేట్ అనేది రిమూవ్ చేసుకొని లైక్ మనకు ఫీల్డ్ నేమ్ రిఫ్లెక్ట్ కావాలి కాబట్టి నేమ్ కావాలంటే లైక్ ఇలా రాసుకోండి, లేదంటే జస్ట్ వేరియబుల్ని పాస్ చేస్తే మనకు వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దానికంటే నేను ఎందుకు ఈ యొక్క నేమ్ అనేది యాడ్ చేశానంటే మనకు నేమ్తో సహా కింద వాల్యూ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ పర్పస్ కోసమే ఈ యొక్క లైక్ వేరియబుల్ ఎంటిటీ లైక్ బిజినెస్ ఎంటిటీ అనేది ఈ విధంగా రాశాను. ఈ విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఇప్పుడు నేను ఒకసారి ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో నేను ఇచ్చిన వాల్యూస్ పారామీటర్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. నా ఇన్సైడ్ ఆఫ్ ఉన్నటువంటి కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో దానివల్ల నేను చేసిన డెవలప్మెంట్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ బిజినెస్ ఎంటిటీ అనేది 1 వచ్చింది, జాబ్ టైటిల్ వచ్చింది, అండ్ దెన్ హైర్ డేట్ వచ్చేసింది, లైక్ రేట్ చార్జ్ డేట్ వచ్చేసింది, తన యొక్క రేట్ ఎంత అనేది వచ్చేసింది, పే ఫ్రీక్వెన్సీ ఎంత అనేది రిఫ్లెక్ట్ అయ్యింది, కరెన్సీ ఫ్లాగ్ అనేది. సో ఈ విధంగా మనము స్టోర్డ్ ప్రొసీజర్ని డీబగ్గింగ్ చేసుకుంటాం అనమాట. టుడే వీ విల్ ఎక్స్ప్లెయిన్ స్మాల్ స్టోర్ ప్రొసీజర్. సో నెక్స్ట్ యువర్ సపోర్ట్, మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఐ విల్ టేక్ ద అరౌండ్ 500,000 లైన్స్ ఆఫ్ ద స్టోర్ ప్రొసీజర్. We will explain the so many places of in the select statement where and table information and then temp table information and joining process and then like conditions like ranking functions and so total entire subject clear గా step by step explain చేస్తాను. So next video data types related information update చేస్తాను. So I need for the small help. You can see the video up to end. If you have any doubt, please add the comment section and then
You can share this video your friends and family members. That only for I requested that everyone. Thank you.